లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు మన గురించి పట్టించుకోరా? మా రైతుల బాధలు పట్టించుకోరా? మా యువత బాధలు పట్టించుకోరా? మా ఉద్యోగాల బాధ పట్టించుకోరా అని వాళ్ళే తిడుతున్నారు. అయినా మీకు సిగ్గు రాకపోతే ఇంకెలా చెప్తే వస్తుంది? మానుకోండి, దయచేసి మానుకొని ఇక్కడ నుంచి ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రజలకి ఏదైతే అవసరమో వాటి మీద ఫైట్ చేయండి. అయినా ఫైట్ చేయాల్సింది ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉందమ్మా? కవిత గారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందిగా. ఆయన గురించి మాట్లాడకుండా పదే పదే పాపం మీ కన్న తండ్రి ఆయన చాలా గొప్పోడు, అలాంటి వ్యక్తిని పట్టుకొని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ సారు రారు ఇలాంటి మాటలతో ఆయన ఇంకా మనిషి కొవ్వు పెట్టేసి చచ్చిన పవన్ ఇంకా చంపేసి ఎందుకమ్మా? నువ్వు ఫైట్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళు ప్రజల కోసం ఏం చేశారో వాటి మీద ప్రశ్నించు. నిజంగా 2.1 మెచ్చుకుంటాం మేము. ఎంతసేపు జనాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ని, ఎంతో కొంత మాట్లాడే మీ కేటీఆర్ని అందరిని పట్టుకొని తిరుగుతున్నారు. కేటీఆర్ గారిని పట్టుకొని ఇంకా ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడతారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ గురించే ప్రభుత్వం గురించి మాట్లాడే దమ్ము ఎవ్వరికీ లేదు. చాలు, ఇంకా చాలు. సో ఎనఫ్. మాకే విసుకొస్తుంది. ఎంతసేపు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకే పాట మీరు పాడుతుంటే మళ్ళీ మీకు ఆ పాటకి ఆన్సర్ చెప్పాలంటే మాకే విసుగొస్తుంది. మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం, ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలనుకుంటున్నాం, తెలుసుకుంటాం, మేము ప్రజల్లోనే ఉన్నాం. కానీ ఇప్పుడిప్పుడు మమ్మల్ని అంగీకరిస్తున్నారు ప్రజలు, మాకు సపోర్ట్ ఇస్తున్నారు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మాకు నిజంగా బలాన్ని ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర నాయకులకి, తెలంగాణ భూమిపుత్రులకి మంచి బలాన్ని ఇచ్చాయి. డెఫినెట్గా మీ ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నా. మీ నిజాయితీ, మీ నిబద్ధత, పారదర్శకత నాకు తెలిసి దానికి ఎవడు సాటి రాడు. ఈ మాట్లాడే వాళ్ళని అసలు మేము పట్టించుకోవట్లేదు, కన్సిడర్ చేయట్లేదు. మీలాగా ఒక నిజాయితీగా చూపించే నాయకుడు ఉంటే మేము ఇలా ఉండేది కాదు మా తెలంగాణ భవిష్యత్తు. సో డెఫినెట్గా మీ ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తాం అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటున్నారు ఎవరు దొంగరో, ఎవరు లంగలో, ఎవరు అవినీతి పరులో, ఎవరు జైల్లో చెప్పకూడదు తినొచ్చారు, ఎవరు జేబులో ఎంత వస్తుందంత దానం చేసేవాళ్ళు మీ అందరూ చూస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు మీడియా ముఖ్యంగా. థ్యాంక్ యూ సో మచ్. పరిటాల రవి నుండి ఏదైతే వివాదం ఏదైతే ఉందో దాని నుండి తప్పించుకోవడానికి పెద్ద దగ్గరికి పవన్ కళ్యాణ్ గారే వచ్చారు అనుకుంటా ఉన్న కొంతమంది పెద్దలు మాట్లాడారు. దాని ఎలా మాట్లాడే వాళ్ళకు సెన్స్ ఉంటే ఏం మాట్లాడరు. వాళ్ళకి సెన్స్ లేని మాటలు, బట్ట కాల్చి మీదేస్తుంటారు మన తెలంగాణ భాషలో, ఏదో చెప్తే నిజమైపోతారు అనుకుంటారు. పరిటాల సునీత గారు, వాళ్ళ శ్రీరాము గారు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కళ్యాణ్ గారితో. ఏదో తెలియకుండా సగం మాట్లాడేస్తే అది నిజమైపోదు. వాళ్ళు ఖండించారు కూడా, అయినా సిగ్గు రాలేదు మనకి చెప్పే వాళ్ళకి. సో వాళ్ళు కనీసము వాళ్ళు ఖండిస్తున్నారు అని తెలిసి కూడా వీళ్ళు ఏదో మాట్లాడేస్తుంటారు. తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. ఏదో ప్రతిదీ వక్రీకరిస్తే జనాలు అంత తెలివి తక్కువలు కాదు కదా. సార్ ఏంటి ఇక్కడితో అయిపోగొట్టాలని నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నుంచి చెప్తున్నా. ఆపండి, ప్రజల్లోకి వెళ్దాం, ఇది కాదు మన తెలంగాణ సంస్కృతి, ఇది కాదు, మీరు మార్గదర్శకులుగా ఉండాలి, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు, ఇది ఆపండి అని ఆ రోజు చెప్తున్నాను. ఆ రోజు మొదలైంది, రోజుకొకరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉన్నారు. ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేసినా సమాధానం చెప్పే దమ్ము మా దగ్గర ఉంది. జనాలు ఇదంతా చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారు కాబట్టి మాకు నమ్మకం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ మాటలు నేను ఖండిస్తున్నాను. తెలంగాణ మా జాగిరే, నిన్నటి వరకు మా అయ్యల జాగిరు, ఈరోజు మా జాగిరు, భవిష్యత్తులో మా కొడుకుల జాగిర్ అని చెప్పేసి గద్దర్ కూతురు వెన్నెల అన్న. పైసలు ఇస్తానో లాబీలు చేస్తానో తెలంగాణ రాలేదు, పోరాడితే వచ్చింది తెలంగాణ అంటే ఆత్మగౌరవం అని చెప్పి పవన్ కళ్యాణ్ మాటని ఖండించింది. ఒక పని చేద్దాం, వెన్నెలమ్మకి అన్నీ తెలుసు,
అది ఎవరు మాట్లాడమన్నారు, ఆమె మాట్లాడిందో నాకు తెలియదు. కానీ ఎన్ని వీడియోస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు గద్దర్ గారితో ఉన్న వీడియోస్. లాస్ట్ మూమెంట్లో ఆయన సర్జరీ అయినప్పుడు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఆయన పక్కన ఉన్నారు, ఆ విషయం వెన్నెలమ్మ గారికి బాగా తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ భూమిపుత్రుల జాగిరే అని పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. మనకెందుకమ్మా, భూమిపుత్రుల జాగిరే మన జాగిరే, తెలంగాణ బిడ్డల జాగిరే అని చెప్తున్నారు కదా. పాలకుల ఒక్కరి జాగిరి కాదు కదా, ఇది ప్రజల జాగిరు. అమరవీరుల కుటుంబాలకి ఇదే గద్దరమ్మ ఎందుకు ఫైట్ చేయ, ఇది గద్దరు కూతురు వెన్నెలమ్మ ఎందుకు ఫైట్ చేయట్లేదు అడగట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే ప్రశ్నిస్తుంది కదా. అమరవీరుల కుటుంబాల గురించి వెన్నెలమ్మ ఎందుకు ప్రశ్నించట్లేదు? మరి దీంట్లో ఏముంది? ఇంతమంది మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం కదా. మేము వచ్చింది అమరవీరులకు ఉద్యమకారులకు ఏం చేయలేదనే కదా మేము మాట్లాడుతుంది. మేము ఎక్కడి నుంచో రాలే కదా. అన్న మీరన్నా చెప్పండి, ఆయన గొంతు గట్టిగా ఉంటుంది కాబట్టి మా అమరవీరులకి మా ఉద్యమకారులకు ఏం జరగలేదన్న మీరు మా తరపున మాట్లాడినని మేము పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నాం. దాని తప్పే ఉంది. మీరు సాగర్ గారు ఈరోజు కవిత మాట్లాడుతూ కూడా మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ కూడా ఏదైతే కోడికుంటకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో 10 ఎకరాలు అది కంప్లీట్గా చెరువు సితం భూమి, అది గవర్నమెంట్కి రాసియాలి ఇమీడియట్గా అని చెప్పేసి ఒక డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని ఉంటుంది, ఆయన రాజకీయం చేసుకోవాలంటే ఆంధ్రాలో చేసుకోవాలి, ఇక్కడ చేయడానికి వీలు లేదు అంటూ కూడా మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నారు. ఆమె అమెరికాకి వెళ్ళి చదువుకుందో లేదో అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఆమె ఏం చదువుకుంది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే శిఖం భూమి పట్టా భూమిగా ఉంటుందని ఆయన చెప్పారు, ఎవరు, రంగనాథ్ గారు. అంత చెప్పిన తర్వాత కూడా మీకు దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఆ రూల్స్ రెగ్యులేషన్ అన్నీ ఆమెకు తెలుసు. తెలిసిన తర్వాత ఇంకా మాటలు ఎందుకు? ఒకవేళ అసలు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ 10 ఎకరాలు నిజంగా నేను అలాంటిది అయితే తీసేసుకోండి అని ప్రభుత్వానికి ఇచ్చేస్తా అని చెప్పాడు. మరి ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్తున్నాం కదా, వాళ్ళు కదా జడ్జ్ చేస్తుంది, ఈమె ఎలా జడ్జ్ చేస్తుంది? మరి ఇదే ఈమె ఆస్తుల చిట్టా బయట పెడుతుందా? ఏదైతే తెలంగాణ జాగృతి పేరుతో ఎంత ఫండ్ కలెక్ట్ చేస్తుందో అందరికి తెలుసుగా. దానికి ఏంటమ్మా, దాని లెక్కలు ఏంటమ్మా అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడలే. అంటే మనదైతే ఒకలాగా మాట్లాడచ్చు, అవతల అయితే ఒకలాగా ఇప్పుడు మాట్లాడే ఎవరైనా ఒకటే చెప్తున్నాడు. మీ నిజాయితీని, ఆయన నిజాయితీని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న నిజాయితీని పెట్టండి, మీ ఆస్తులది చిట్టా పెట్టండి, చూద్దాం మీరు ఎంత నిజాయితీ పరులో తెలుస్తుంది. సోకాల్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ ఆస్తుల శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి, ఆయన కూడా రిలీజ్ చేస్తాడు. కాంగ్రెస్ అండ్ కవిత ఇద్దరికైనా ఎవరికైనా ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శిస్తే అది ఏ పార్టీ అయినా, నేను పవన్ కళ్యాణ్ విమర్శే ముందు ఆయన ఎటువంటి పర్సను, ఆయన జనాలకు ఎంత ఇస్తాడు, ఎలా వాళ్ళ జనం కోసం ఎంత తాపత్రయపడతాడు అది ఆలోచించాలి. కానీ ఈ 10 ఎకరాల కవిత ఈరోజు ఇంకో మాట కూడా మాట్లాడారు, ఏదైతే గద్దర్కి కారు గురించి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకపోతే ఆయన సినిమాలకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, నైజాం అంటే తెలంగాణ వాళ్ళ టికెట్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఖర్చు అంటే పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే డబ్బులు వెళ్తున్నాయా? ప్రభాస్ గారికి వెళ్ళట్లేదు తెలంగాణ నుంచి, చిరంజీవి గారికి వెళ్ళట్లేదా, మిగతా రామ్ చరణ్ గారికి వెళ్ళట్లేదా, బాలకృష్ణ గారికి వెళ్ళట్లేదా, విజయ్ దేవరకొండకి వెళ్ళట్లే? అంటే వీళ్ళందరిది పక్కన పెట్టి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే నైజాంలో డబ్బులు ఇస్తున్నాం మనం. ఆమె అంటే చెప్తున్నాను కదా, ఇది ఆమెకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇట్లా మీడియాలో కూడా ఇప్పుడు ఆమె చేసే కార్యక్రమాలు ఏముంది, TRS 2.0 ఏం లేవు కదా. అదే మైలేజ్ రావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడలేదు కాబట్టి మన వాళ్ళు అందరూ కొంచెం యాక్టివేట్ అయ్యి ముందుకు అడుగుతారు. ఆమె ఏ కారు కొనిచ్చారు అది కూడా చెప్తే మేము అది కూడా కొనిస్తాము అనేటట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అడగమని చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కారు గురించారో ఆయనకు తెలుసు కదా. అప్పుడు చెప్తున్నా కదా, మీరు అసలు గద్దర్ గారిని అంటే తెలంగాణ యుద్ధ నౌకని రోడ్డు మీద నిలబెట్టారు 4 గంటలు. అసలు మీకు నైతిక హక్కు ఉందా, అడిగే హక్కు ఉందా? గద్దర్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా అసలు? ఫస్ట్ అసలు కవిత గారికి ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డారు లాస్ట్ మూమెంట్లో ఎవరైనా ఆదరించారా? ఇదిగో కేసీఆర్ గారు తెలంగాణ ముసుగులోనే తెలంగాణ ద్రోహం చేసే పని కడతా ఉన్నారు. అందులో గద్దర్ ఒక వ్యక్తి. ఆ గద్దర్ ఎన్నో కంట్రిబ్యూట్ చేసింది లేదు, ఆయన పెద్ద పొడి చేసింది కూడా ఏమి లేదు. తెలంగాణ ముసుగులో